హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో చెప్పండి. ముందుగా వ్లాగ్లో రెసిపీ చూపిస్తున్నాను. ఈరోజు వ్లాగ్ అనేది రెసిపీతో స్టార్ట్ అవుతుంది. సో రెసిపీ ఏంటంటే వెజిటేబుల్ సూప్. దానికోసం వీటన్నిటిని రెడీ చేసి పెట్టుకున్నాను. చూసారు కదా, ఒక క్యారెట్, 3-4 బీన్స్, అలాగే ఒక క్యాప్సికమ్, కార్న్, 2 పచ్చిమిర్చి, జింజర్, గార్లిక్, కొరియాండర్ ఇలా అన్నీ కట్ చేసుకొని పెట్టుకోవాలి. అలాగే బటర్, పెప్పర్ పౌడర్ అండ్ కార్న్ఫ్లోర్ కూడా తీసుకున్నాను. సో స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి. తర్వాత బటర్ వేసుకొని బటర్ కొద్దిగా మెల్ట్ అయ్యాక దాంట్లో జింజర్, గార్లిక్ మనం పీసెస్ చేసి పెట్టుకున్నాం కదా, అంటే సన్నగా చాప్ చేసుకోవాలి. వాటిని వేసుకొని వేయించుకోవాలి. జింజర్ గార్లిక్ని ఇలా 1 మినిట్ వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ని ఒకదాని తర్వాత ఒకటి అన్నిటిని యాడ్ చేసుకోండి. చూడండి, ఇక్కడ పచ్చిమిర్చి, బీన్స్, క్యారెట్, కార్న్, అలాగే క్యాప్సికమ్ అన్నీ యాడ్ చేసేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 మినిట్స్ వరకు ఈ వెజిటేబుల్స్ ఫ్రై చేసుకోండి. ఎక్కువగా ఓవర్ కుక్ అవ్వకూడదు, గుర్తుపెట్టుకోండి. మీడియంగా కుక్ అయితే సరిపోతుంది. వెజిటేబుల్స్ని 2 మినిట్స్ వరకు కుక్ చేసుకోండి. ఎక్కువ కుక్ అయితే బాగోదు. సో తర్వాత దీంట్లో 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. 2 గ్లాసెస్ అంటే ఆల్మోస్ట్ ½ లీటర్ వరకు యాడ్ చేశాను. నేనైతే ఇద్దరికి ప్రిపేర్ చేస్తున్నాను. తర్వాత దీంట్లో సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. వాటర్ మరిగేలోపు మనం కార్న్ఫ్లోర్ వాటర్ రెడీ చేసుకుందాము. కార్న్ఫ్లోర్ ఒక 3 టేబుల్ స్పూన్స్ తీసుకొని వాటర్ యాడ్ చేసుకొని లమ్స్ లేకుండా ఇలా మిక్స్ చేసుకొని వాటర్ రెడీ చేసుకొని పెట్టుకోవాలి. వాటర్ బాయిల్ అవుతున్నాయి, చూసారు కదా. ఇప్పుడు దీంట్లో మనం మిక్స్ చేసి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి. కార్న్ఫ్లోర్ యాడ్ చేసిన వెంటనే కలుపుకోవాలి, లేదంటే లమ్స్ ఫామ్ అయిపోతాయి. సో ఇలా 1 మినిట్ వరకు కలుపుతూ ఉండండి. తర్వాత కలపనవసరం లేదు. దీన్ని సూప్ టెక్స్చర్ వచ్చే వరకు ఒక 4 to 5 మినిట్స్ వరకు బాగా బాయిల్ చేసుకోవాలి. సో ఇక్కడ నేనైతే టేస్ట్ చూసుకున్నాను. సాల్ట్ కొద్దిగా తక్కువ అనిపించింది, సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. అలాగే పెప్పర్ పౌడర్ కూడా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా యాడ్ చేసుకోండి. ఒకవేళ మీరు చిన్నపిల్లలకి ఇస్తున్నట్టయితే ఓన్లీ పెప్పర్ పౌడర్ యూజ్ చేయండి, మిర్చి అవసరం లేదు. సో బాగా బాయిల్ చేసుకున్నాను. 5 మినిట్స్ అయిపోయింది. బటర్ చూసారా పైన ఎలా వచ్చేసిందో. మీరు ఆయిల్ అయినా యూజ్ చేసుకోవచ్చు, బటర్ ఉంటే బటర్, లేదంటే ఆయిల్ యూజ్ చేసుకోండి. ఇలా బాగా బాయిల్ అయిన తర్వాత దీంట్లో కొరియాండర్ వేసుకొని సర్వ్ చేసుకోవడం, అంతే. వెజిటేబుల్ సూప్ రెడీ అయిపోయినట్టే. ఈ సూప్ తీసుకోవడం వల్ల మీకు ఏమైనా గొంతు నొప్పి, దగ్గు, జలుబు ఇలాంటివి ఉంటే తగ్గిపోతాయి. వర్షాకాలంలో ఇలా ట్రై చేయండి, వేడిగా తాగేసేయండి. మేమైతే సూప్ తాగేసాము. తర్వాత సాకేత్కి కొన్ని టాయ్స్ తీసుకొచ్చాము. సో ఆ టాయ్స్ని ఓపెన్ చేస్తున్నాము. చాలా డేస్ నుంచి అయితే ట్రైన్ అడుగుతున్నాడండి. సాకేత్కి వెహికల్స్ అంటే చాలా ఇష్టం, అంటే వెహికల్ టాయ్స్. సో అందులో ట్రైన్ ఒక్కటే తన దగ్గర లేదు, అది కూడా అడిగాడు. సో ఇది వచ్చేసి ట్రాక్ ట్రైన్ అన్నమాట. ఇంకో ట్రైన్ కూడా తీసుకున్నాము, అది నార్మల్ది. ఇదైతే ట్రాక్ పెట్టాలి, అంటే ఇది మనం ఉంటేనే ఆడిపించడానికి వస్తుందేమో అనిపించింది. కొంచెం డెలికేట్గానే అనిపించింది. అంటే సాకేత్ కంటే కొంచెం 1-2 ఇయర్స్ పెద్దవాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది. ఇంత ఏజ్ పిల్లలకైతే మనం దగ్గర ఉండి ఆడిపించాల్సి వస్తుంది. సో ఇట్లా ట్రాక్ మొత్తం సెట్ చేస్తున్నారు మా హస్బెండ్. సో మొత్తానికైతే ట్రాక్ రెడీ అయిపోయింది. నేను ఆన్లైన్లో చూసిన వాటికి కొన్నిటికైతే డిఫరెంట్ ట్రాక్స్ కూడా ఉన్నాయి, అంటే షేప్స్లో ఉన్నాయి ట్రాక్స్. బట్ దీనికైతే ఓన్లీ సర్కిల్ షేప్ ఒక్కటే ఇచ్చారు. అంటే మీకు ఫస్ట్ చూడండి, ఇక్కడ ఇంజిన్ ఉంది కదా, ఇంజిన్లో 2 బ్యాటరీస్ వేసుకోవాలి. మాకైతే షాప్ అతను వేసి ఇచ్చాడు. నేను ఆన్లైన్లో చూసాను కానీ బాగా కాస్ట్ అనిపించింది, అందుకని బయట అడిగి చూసే స్టేషనరీలో కొద్దిగా తక్కువే ఉంది. ఆల్మోస్ట్ ఆఫ్ రేట్కి వచ్చేసింది షాప్లో. సో అందుకనే బయట తీసుకొని ఆల్మోస్ట్ 10 days అయిపోతుందండి. ఇవాళే ఓపెన్ చేస్తున్నాను, అంటే ప్లాస్టిక్ కదా, ఎందుకులే అప్పుడే ఓపెన్ చేయడము, పిల్లలు ముట్టుకుంటారు కదా అనేసి ఇవాళ ఓపెన్ చేస్తున్నాను. దీనికైతే ఒక ఇంజన్ 2 కంపార్ట్మెంట్స్ ఇచ్చారు. ఒకటి ప్యాసింజర్ కంపార్ట్మెంట్, ఇంకోటి కోల్ కంపార్ట్మెంట్, ఇలా 2 ఇచ్చారు. మీకు అర్థమైందా అసలు సాకేత్ ఏం చెప్పాడో? చుక్ ట్రైన్ వస్తుంది అని రైమ్స్ పాడుతున్నాడు. యాక్చువల్గా అయితే 3 పెట్టాలి, చూసారు కదా ఇందాక 3 పెట్టేశాను.
బట్ సాకైతే అలా పెట్టుకోడంట, ఇంజన్కి ఫ్రంట్లో ఒక బోగి పెట్టుకుంటాడంట, దాన్ని ఇంజన్ కొట్టేసేయాలంట, పడేసేయాలంట, అలా ఆడుకుంటున్నాడు. సో ఒక లైట్ కూడా వస్తుంది, బాగుంది టాయ్ అయితే. బట్ ఏంటంటే కొంచెం డెలికేట్గా ఉంది. మా వాడైతే తొందరగా పాడు చేసేస్తాడేమో అనిపించింది. కొంచెం పెద్ద పిల్లలకైతే కొనేయచ్చు. సో చూసారు కదా, ఆగు ఆగు అంటూ దాని వెనకాలే తిరుగుతున్నాడు. లాక్డౌన్ కదా, నాకైతే ఓకే అనిపించింది, పెట్టిన కాస్ట్కి బాగానే ఉంది. సో ఆ ట్రైన్ కాకుండా ఇది కూడా ఒక ట్రైన్ తీసుకున్నాను. అంటే ఆ ట్రాక్ ట్రైన్ ఏంటంటే మన దగ్గర ఉంటేనే ఆడడానికి వస్తుంది, కరెక్ట్గా ప్లేస్ చేయడం అది పిల్లలకు రాదు కదా. సో మనం లేనప్పుడు ఆడుకోవడానికని ఈ ట్రైన్ తీసుకున్నాను. అలాగే టీటీ బ్యాట్స్ కూడా తీసుకున్నాను. 2 బాల్స్ వచ్చాయి. సో ఇదేంటంటే నేను సాకేత ఆడుకోవడం కోసమనే తీసుకున్నాను మెయిన్గా. ఇంకా ఈ మ్యాజిక్ స్లేట్ ఒకటి కూడా తెప్పించాను. ఇదేంటంటే కొంచెం యూస్ ఉండాలి కదా, అన్నీ ఆడుకునేవే తెచ్చుకుంటే ఇంకా చదువు ఎప్పుడు, అది కూడా ఉండాలి కదా, అందుకనే చదువుకోవడం కోసమని ఇది కూడా తెప్పించాను. ఇవాళ అయితే బాగా రాశాడు, మరి తర్వాత రాస్తాడో లేదో తెలియదు. ఫస్ట్ టైం ఓపెన్ చేశాను కాబట్టి రాస్తున్నాడేమో. చూసారు కదా, ఇలా సింబల్స్ వచ్చాయి, అంటే ఒక యానిమల్, ఒక ఫ్లవర్, అలా ఇంకొక పెన్ వచ్చింది. పైన చూస్తున్నారు కదా 1 2 3లు అంటే యాడింగ్, సబ్ట్రాక్షన్ అవి చేయడానికి కూడా వచ్చాయి. సో బ్యాక్ సైడ్ వచ్చేసి నార్మల్ స్లేట్ అనమాట, దానికి ఒక డస్టర్, 2 చాక్ పీసెస్ ఇచ్చారు. బాగుంది స్లేట్ అయితే, నాకు చాలా బాగా నచ్చింది. సో ఇవన్నీ కలిపి నాకు 500కి వచ్చేసాయండి. స్టేషనరీలోనే తీసుకున్నాను. ఆన్లైన్లో చూస్తే స్లేట్ ఒక్కటే 350 ఉంది. ఇంకా ట్రైన్, అదే ట్రాక్ ఉన్న ట్రైన్ ఉంది కదా, అది 350 to 400 ఉంది. ఇంకో ట్రైన్ వచ్చేసి అదైతే నేను చూడలేదు. సో అన్నీ కలిపి నాకు 500కి వచ్చాయి బయట. ఇంకా బ్యాట్స్ సపరేట్గా తీసుకున్నాను. ఎస్ ఆర్ రై ఆర్ ఐ రై ఇక్కడ ఇక్కడ ఐ రై ఐ ఏ రై ఇక్కడ రై ఏ ఇక్కడ రై ఎన్ రై ఇక్కడ రై ఎన్. Wow! Thanks for watching. Don't forget to subscribe. Take care. Bye bye.